అత్యాస మటన్ వ్యాపారి. ఒక ఊరిలో అక్బర్ అనే ఒక అతను ఉండేవాడు. అతనికి మటన్ వ్యాపారం ఉండేది. అతను చాలా అత్యాసపరుడు. అతను అందరికీ పాడైపోయిన మటన్ అమ్మి ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. అమర్ అక్బర్కి మటన్ సప్లై చేసేవాడు. అక్బర్ అతని దగ్గర చాలా చౌకగా మటన్ కొనుక్కొని ఎక్కువ డబ్బులకి అమ్మేవాడు. వా, ఈరోజు చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఇలాగా వ్యాపారం ఉందంటే నేను బాగా డబ్బున్నవాడిని అయిపోతాను. ఒకరోజు అక్బర్ వేరే ఊరికి వెళ్తున్నాడు. దారిలో అతనికి ఒక కబేలా కనిపించింది. అవునా, అయితే ఇక్కడ కూడా ఒక కబేళా ఉందన్నమాట. మాట్లాడి చూస్తాను. నాకు ఇక్కడే చవకగా దొరికిందంటే రేపటి నుంచి నేను ఇక్కడే మటన్ కొనుక్కుంటాను. మరుసటి రోజు ఎప్పుడైతే అమర్ మటన్ ఇవ్వడానికి వచ్చాడో అప్పుడు అక్బర్ అతని దగ్గర మటన్ కొనడానికి నిరాకరించాడు. ఆ రోజే ముందు కొన్న మటన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆ కబేలాకి వెళ్ళి కొత్త సరుకు తెచ్చుకుంటా. అక్బర్ ఆ కబేలాకి వెళ్ళగానే అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అరే ఉన్నారా ఎవరైనా? అతనికి ఏ జవాబు రాలేదు. ఇక్కడ ఎవ్వరూ లేరేంటి? కానీ చాలా మటన్ ఇక్కడే పడి ఉంది. దీనిని తీసుకుని వెళ్ళిపోనా? పద తీసుకు వెళ్ళిపోదాం. ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? అక్బర్ అక్కడి నుంచి కొంచెం మటన్ తీసుకుని తొందరగా వెళ్ళిపోతాడు. అరే వా, ఈరోజు మజా వచ్చింది. ఏమీ ఖర్చు పెట్టకుండా సంపాదించుకోవచ్చు. అప్పటి నుండి రోజు మధ్యాహ్నం అక్బర్ కబేలాకి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా మటన్ ఎత్తుకొని వచ్చేసేవాడు. అలా చాలా రోజుల వరకు దొంగతనం జరుగుతుండగా అప్పుడు కబేలా యొక్క యజమాని అక్కడ ఒక కన్నేసి ఉంచడం మొదలుపెట్టాడు. రోజు మధ్యాహ్నం వేళ ఎప్పుడైతే అందరూ భోజనానికి వెళ్తారో అప్పుడు మటన్ మాయమవ్వడం అతను చూశాడు. మరుసటి రోజు ఆ కబేలా యజమాని మధ్యాహ్నం అక్కడ దాక్కున్నాడు. ఎప్పుడైతే అక్బర్ అక్కడికి వచ్చాడో అప్పుడు అతను అక్బర్ని పట్టుకున్నాడు. అప్పుడు ఆ యజమాని అక్బర్తో ఇలా అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి మటన్ దొంగిలించావు. నేను నిన్ను ఇప్పుడే పోలీసులకు అప్పచెప్తా. అరే బాబు, నాకు నిజంగా దొంగతనం చెయ్యాలని లేదు. కానీ ఇక్కడ అసలు ఎవరూ లేనే లేరు నేను మటన్ కొనడానికి. మీరు ఇప్పుడే నా దగ్గర నుంచి మొత్తం మటన్ డబ్బులు అన్నీ తీసుకోండి, కానీ పోలీసుల్ని పిలవకండి. సరే అయితే నేను నిన్ను క్షమిస్తాను. ఇక మీద ఎప్పుడు దొంగతనం చేయకు, అర్థమైందా? అక్బర్ సిగ్గుపడి డబ్బులు మొత్తం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చేపల వేపుడు. ఒక నది ఒడ్డున చాలా మంది జాలారి వాళ్ళు ఉండేవారు. అలా చేపలు పట్టి బజార్లో అమ్ముకునేవారు. పవన్ నాన్నగారు అతనిని చాలాసార్లు చేపలు పట్టుకోమని చెప్పేవారు. కానీ పవన్ కి చేపలు తినడం అంటేనే ఇష్టం. ఇంకా చేపల వేపుడంటే చాలా బాగా ఇష్టం. ఒకరోజు పవన్ నాన్నగారు ఇలా అన్నారు, చూడు బాబు, మనం జాలారి వాళ్ళం. ఇంకా వయసు కూడా నాకు పెరిగింది. అందుకే ఒంట్లో కూడా బాగోవడం లేదు. అందరి పిల్లలు వాళ్ళ పెద్దలకి చేపలు పట్టడంలో సాయం చేస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళి చేపలు పట్టు. మీరు చింతించొద్దు, సమయం రాగానే నేను మొత్తం చూసుకుంటాను నాన్నగారు. నాకు చేపలు పట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. నాన్నగారి మాటలు పవన్ మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. అందుకే తన కొడుక్కి గుణపాఠం చెప్దామని ఒక ఉపాయం ఆలోచించాడు. నాన్నగారు, మీరు చేపలు పట్టుకోవడానికి వెళ్ళడం లేదా? లేదు బాబు, ఈరోజు వెళ్ళాలని లేదు నాకు. ఇదిగో బాబు, భోజనం చేసి తొందరగా వెళ్ళి మందులు తీసుకురా. ఇదేంటి, నేనిది తినను. నువ్వు పప్పు ఎందుకు చేశావు? మీరు తినండి, నేను నా కోసం చేపలు వండుకుంటానమ్మా. బాబు, ఈ రోజు చేపలు లేవు. ఇప్పటి నుంచి ఇదే తినాలి నువ్వు. ఏంటి, వద్దు అలా అనకు. నేను ఈ గడ్డి అస్సలు తినలేను. పవన్ బాధతో ఉండగా ఒకరోజు వాళ్ళ అమ్మ నచ్చజెప్పింది, బాబు, ఇలా విచారిస్తూ ఉండడం వల్ల ఏమీ లాభం లేదు. మీ నాన్నగారు చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. చేపలు ఎన్నో ఏళ్లుగా పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి ఒంట్లో బాగోవడం లేదు. అందుకే నీ బాధ్యతగా ఇప్పుడు నువ్వు వెళ్ళి చేపలు పట్టుకో. బహుశా నువ్వు సరిగ్గానే చెప్తున్నావేమో అమ్మా. నేను ఎప్పుడూ నా ఇష్టం వచ్చినట్టే చేస్తున్నా. నేను మీకు ఒక్కడనే కదా కొడుకుని. నేనే మీకు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు?
నేను ఈరోజు చేపలు పడ్డానికి నదికి వెళ్తాను. నన్ను ఆశీర్వదించు అమ్మా. అలా పవన్కి మంచి బుద్ధి వచ్చి అతని నాన్నగారికి పనిలో సాయం చేశాడు. రుచికరమైన సాంబార్. ఒక ఊరిలో కబీర్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతడు చదువుకున్నవాడే కానీ ఏ ఉద్యోగం లేదు. అతను ఉద్యోగం కోసం చాలా వెతికాడు, కానీ అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అమ్మా, నాకు చాలా కంగారుగా ఉంది. నాకు ఉద్యోగం కూడా లేదు కదా. అరే బాబు, ఏమీ చింతించకు, ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగం దొరుకుతుందిలే. అమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పు, నేనేం చెయ్యాలి? నువ్వు ఒక పని చెయ్యి. కొద్ది రోజులకి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, నీ మనసు కూడా మారుతుంది. కబీర్ మరుసటి రోజే తన అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు. కొన్ని రోజులకే అతను గమనించాడు, ఎవ్వరు వాళ్ళ ఇంటికి వచ్చినా వాళ్ళు అమ్మమ్మ చేసే సాంబార్ని చాలా పొగుడుతారు. అమ్మమ్మ, నీ చేతి సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. అందరూ దీన్ని చాలా బాగా పొగుడుతున్నారు. నాకు కూడా అలా సాంబార్ చేయడం నేర్పించవా? కొన్ని రోజుల్లోనే కబీర్ చాలా బాగా సాంబార్ చేయడం నేర్చుకుంటాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది, నేను కూడా ఒక హోటల్ ఎందుకు పెట్టకూడదని. అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని కబీర్ అతని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అరే బాబు కబీర్, ఇప్పుడు నువ్వు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. అవునమ్మా, నేను అమ్మమ్మ దగ్గర నుంచి రుచిగా సాంబార్ చేయడం ఎలాగో నేర్చుకున్నా. ఇప్పుడు నేను ఒక హోటల్ లాంటిది పెడతాను. కబీర్ ఒక మంచి హోటల్ పెడతాడు. అందులో అతనే స్వయంగా సాంబార్ చేసేవాడు. కొన్ని రోజులకే సాంబార్ వల్ల అతని హోటల్కి చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంది ఎంతో దూరం నుంచి అతని సాంబార్ తినడానికి వచ్చేవారు. కబీర్కి అందువల్ల మంచి లాభాలు వచ్చాయి. పక్కనే ఇంకో హోటల్ యొక్క యజమాని అయిన మోహన్ కబీర్ హోటల్ చూసి అస్సలు తట్టుకోలేకపోయేవాడు. అందుకే మోహన్ ఒక పథకం వేశాడు. అతను కబీర్ హోటల్లో పనిచేసే ఒక అతను దీపక్తో మాట్లాడతాడు. బాబు దీపక్, నేను నీకు 3000 ఇస్తాను. నేనేం చేయాలో చెప్పండి. మీ దగ్గర సాంబార్ అయిపోగానే ఇందులో ఎక్కువ ఉప్పు వేసి కలుపు. అలా చేస్తే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు తగ్గిపోయి నా హోటల్కి వచ్చేవారు పెరుగుతారు. దీపక్ ఒప్పుకుంటాడు. మరుసటి రోజు నుండి ఎప్పుడైతే సాంబార్ వండడం అయిపోతుందో దీపక్ చాటుగా అందులో ఉప్పు వేసి కలిపేస్తాడు. దానివల్ల హోటల్కి వచ్చేవారు తిట్టడం మొదలు పెడతారు. అమ్మా, నాకు అర్థం కావట్లేదు. నేను సాంబార్ అయితే బాగా చేస్తాను కదా, కానీ అందులో ఉప్పు మాత్రం ఎక్కువ అవుతుంది. ఇంకా హోటల్కి వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. అవునా? నీకెవరి మీదైనా అనుమానం ఉంటే వంటగదిలో ఒక రహస్య కెమెరాని పెట్టు. ఇంకా దాని గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. అప్పుడే కబీర్ ఎవ్వరికీ తెలియకుండా వంటగదిలో ఒక రహస్య కెమెరాని పెడతాడు. మరుసటి రోజు మొత్తం విషయమంతా తెలుస్తుంది. దీపక్ తప్పు చేస్తుండగా దొరికిపోవడంతో తన తప్పుని తను ఒప్పుకుంటాడు. అప్పుడు మొత్తం విషయం కబీర్కి చెప్తాడు. ఈ విషయమై మోహన్ అందరి ముందు కబీర్కి క్షమాపణలు అడుగుతాడు. మరుసటి రోజు నుంచి మళ్ళీ కబీర్ యొక్క హోటల్ మంచిగా నడవడం మొదలవుతుంది. ఇంకా అక్కడికి వచ్చేవాళ్ళు కూడా పెరిగారు. అందుకే మనం ఎవ్వరి అభివృద్ధిని చూసి ఈర్ష్యపడకూడదు. బంగారు రెక్కలు గల హంస. ఒక చెరువు ఒడ్డున కునాల్ అనే ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. చేపలు పట్టుకుని బజార్లో అమ్మి వచ్చిన డబ్బులతోనే ఇంటిని నడిపేవాడు. ఒకరోజు అతను చెరువు దగ్గర ఉండగా అప్పుడు ఒక పెద్ద గద్ద ఒక బంగారు హంసని తీసుకువెళ్లడం చూశాడు. కాపాడండి, నన్ను కాపాడండి! అది చూసి కునాల్ గద్దని రాయితో కొడతాడు. అలా హంసని కాపాడుతాడు. తరువాత దానిని చెరువులో వదిలేస్తాడు. ధన్యవాదాలు మిత్రమా, నువ్వు నా ప్రాణాలు రక్షించావు. ఇప్పటి నుంచి మనిద్దరం మిత్రులం. ఆ రోజు నుంచి హంస రోజు కునాల్ని కలిసేది. ఒకరోజు ఎప్పుడైతే కునాల్ చేపలు పట్టడానికి రాలేదో హంస స్వయంగా అతనింటికి వచ్చింది. కునాల్ చాలా విచారంలో ఉండడం అది చూసింది. కునాల్, నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇంకా నాకేమీ అవసరం లేదు. నాకు ఇంకొంచెం సమయం ఇవ్వండి. మీ డబ్బులు తొందరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. తొందరగా, ఇంకా నీకు ఎక్కువ సమయం ఇవ్వడం అవ్వదు. జమీందార్ అక్కడి నుంచి వెళ్లిపోగానే
హంస అక్కడికి వచ్చింది. మిత్రమా, నీకు డబ్బులు కావాలని నాకెందుకు చెప్పలేదు? ఇదిగో తీసుకో, నా ఈక ఒకటి. ఇది బంగారంది. దీనిని అమ్మి నీ అప్పు తీర్చేయి. ఇక మీద కూడా నీకేమైనా కావాలంటే సంకోచం లేకుండా అడుగు. ధన్యవాదాలు మిత్రమా. ఎప్పుడు డబ్బులు కావాలన్నా కునాల్ భార్య పేచీ పెట్టి హంస నుంచి ఒక ఈక అడగమనేది. అలా కునాల్ చాలా డబ్బున్నవాడు అయిపోతాడు. ఒకరోజు అతని భార్య ఇలా అంది, చూడండి, ఈరోజు హంస నుండి ఒక ఈక అడగండి. నాకొక హారం నచ్చింది, నాకది కొనుక్కోవాలనుంది. లేదు, నేను అలాంటి చిన్న చిన్న విషయాల గురించి నా మిత్రుణ్ణి ఇబ్బంది పెట్టలేను. కోపం వచ్చి కునాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత హంస కునాల్ కోసం ఇంటికి వచ్చింది. కునాల్, కునాల్, ఎక్కడున్నావు నువ్వు? ఆయన బజారుకు వెళ్లారు. మీరుండండి, మీతో ఆయనకి కొంచెం పని కూడా ఉంది. అవునా? అత్యాశకి పోయి కునాల్ భార్య హంసని వెనక నుంచి పట్టుకుంటుంది. అయ్యో అయ్యో, ఇదేంటి ఇలా చేస్తున్నావు? నన్ను వదిలేయ్, లేదంటే నా రెక్కలు ఊడిపోతాయి. కాపాడండి. ఇప్పుడు నువ్వు చేతికి చిక్కావు కదా, అందుకే చాలా ఈకలు తెంపేస్తాను. హంస చాలా కష్టం మీద ఆమె చేతుల్లోంచి విడిపించుకుంది. నువ్వు చేసిన పని ఏమీ బాగలేదు. చూడు, నువ్వు ఏవైతే రెక్కలు తెంపావో అవి మామూలుగా అయిపోయాయి. నేను నా మనస్ఫూర్తిగా తెంపితేనే అవి ఇంకా ఎప్పటికీ బంగారంగా ఉంటాయి. అవునా? అయ్యో, ఇదేంటి నేను ఇలా చేశాను? ఇంతలో కునాల్ అక్కడికి వస్తాడు. మిత్రమా, నన్ను క్షమించు. నా భార్య నీతో చేసిన పనికి నేను చాలా చింతిస్తున్నాను. నీతి: ఎక్కువ అత్యాశ పడడం మంచిది కాదు.